హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. చూస్తున్నారా పూర్ణం బూరెలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇవైతే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా ఇంతే క్రిస్పీగా ఉంటాయి. ఇంకా ఈ లోపల స్టఫింగ్ ఉంది, పూర్ణం ఉంది చూడండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా ఈ పద్ధతిలో ఫస్ట్ టైమే చేస్తున్నాను. చాలా బాగా వచ్చాయి పూర్ణాలు అయితే. బూరికి ఈ విధంగా మధ్యలో హోల్ పెట్టేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే మాటల్లో చెప్పలేమండి, అంత రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందైతే పైపిండి కోసం పప్పు నానబెట్టుకుందాము. ఇక్కడ నేను 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. శుభ్రంగా 1-2 సార్లు కడిగేసుకుని నీళ్లు పోసి కనీసం 4 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. కావాలంటే మీరు రాత్రంతా నానబెట్టేసుకోవచ్చు. మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన బియ్యం పిండి అయినా పర్లేదు, మార్కెట్లో కొన్న బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని అయితే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ముందైతే 1 కప్పు నీళ్ళు పోసి కలిపేసుకోండి. కావాలంటే తర్వాత చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. నేనైతే ఇప్పుడు బియ్యంతోనే చేసేదానండి పూర్ణం బూరెలు. ఇదే ఫస్ట్ టైం బియ్యం పిండితో చేయడము. లాస్ట్ ఇయర్ ఫ్రెండ్ ఇంట్లో తిన్నాను, చాలా బాగున్నాయి, క్రిస్పీగా చాలా బాగున్నాయి. అందుకని ఈసారి బియ్యం పిండితో ట్రై చేస్తున్నాను. నీళ్ళు అయితే ఎక్కువ పోసేసుకోవద్దు, పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. నాకు 1.5 కప్ కంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పట్టాయి పిండి కలపడానికి. ఇన్నే నీళ్ళు పట్టాలని లేదండి, మీకు సరిపడా నీళ్ళు పోసి పిండిని అయితే గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండిని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ బియ్యం పిండి నానేలోపు మనం లోపల పూర్ణం తయారు చేసుకుందాము. కుక్కర్లో 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 కప్పు పప్పుకి 1.5 కప్పు నీళ్లు పోసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. పప్పు చూడండి చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ పోయాక మూత తీసేసుకుని పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకైతే చక్కగా ఉడికిపోయింది పప్పు. ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే మరొక విజిల్ 1 లేదా 2 విజిల్స్ వేయించేసుకోండి. అలాగే నీళ్లు కూడా ఎక్కువేమీ మిగలలేదు, నేనేమీ నీళ్ళు వంపేయట్లేదు. మీకు మరీ ఎక్కువ నీళ్ళు మిగిలిపోతే జాలిగిన్లో వేసుకుని ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పప్పుని లైట్గా మ్యాష్ చేసుకోవాలి. పప్పు ఉడికించేటప్పుడు ఎక్కువ నీళ్ళు పోసేసి ఎక్సెస్ వాటర్ డ్రైన్ చేసేస్తే పూర్ణం అంత రుచిగా ఉండదండి. ఆ నీళ్ళల్లో ఆ పప్పు రుచి అంతా పోతుంది కదా. సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోండి, పూర్ణం రుచి చాలా బాగుంటుంది. మరీ మెత్తగా మ్యాష్ చేసేయద్దు, కొంచెం లైట్గా పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. ఇలా మ్యాష్ చేసేసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఇంకొక 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి. నాకు ఆ 1/4 కప్ బెల్లం వేసే వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. 1 కప్పు ప్లస్ ఇంకొక 1/4 కప్ బెల్లం వేసుకుని బాగా కలిపేసుకోవాలి. వెయిట్లో చెప్పాలంటే నేను 200 గ్రామ్స్ శనగపప్పు తీసుకున్నాను, బెల్లం కూడా 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలా బాగా కలిపేసుకుని స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వేడికి బెల్లం కరిగి ఇది కొంచెం పలచబడుతుంది. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మీకు బెల్లం గడ్డలు ఏమైనా ఉంటే ఈ విధంగా మ్యాష్ చేసేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి పలచబడింది కదా, ఇది మళ్ళీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. దగ్గరే ఉండి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. మరొక పక్కన మిక్సీ జార్లో 1/4 కప్ నిండుగా ఎండు కొబ్బరి ముక్కలు, 4-5 యాలకులు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. పప్పు కూడా చూడండి ఉడికి బాగా దగ్గర పడింది కదా. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎండు కొబ్బరి మీకు వెయిట్లో చెప్పాలంటే 30 గ్రామ్స్ తీసుకున్నాను. ఇందులోనే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ అయితే లోలో పెట్టేసుకోండి, లేదంటే త్వరగా అడుగు పట్టేసుకుంటుంది. కొబ్బరి వేసాక ఇది ఇంకొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కొబ్బరి పొడి వేయడం వల్ల పూర్ణంకి మరింత రుచి వస్తుందండి. నేనైతే ఎప్పుడు పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేదాన్ని పూర్ణంలో. ఇలా ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల పూర్ణంకి మరింత రుచి వస్తుంది. తప్పకుండా అయితే ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా బాగా దగ్గర పడి ఒక ముద్దగా ఎంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పూర్ణాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. కొంచెం ఈ విధంగా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకున్నామంటే త్వరగా చల్లారుతుంది. ఇది చల్లారేలోపు మనం పప్పు గ్రైండ్ చేసేసుకుందాము. రాత్రంతా నానబెట్టుకున్నా, లేదంటే 4 గంటల పాటు నానబెట్టుకున్న మినపప్పు ఉంది కదా, దాన్ని మిక్సీ జార్లో వేసేసుకుని వీలైనంత తక్కువ నీళ్ళు పోసి గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి పిండి ఈ విధంగా బాగా గట్టిగా ఉండాలి, అలాగే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 2 గంటల పాటు నానబెట్టుకున్న బియ్యం పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ పై పిండిని కరెక్ట్గా కలుపుకోవాలండి. పిండి అయితే కొంచెం గట్టిగా ఉండేలాగే చూసుకోండి. కావాలంటే నీళ్ళు పోసి పలచగా చేసుకోవచ్చు. మీరు పిండిని ముందే పలచగా కలిపేశారంటే పూర్ణం బూరెలు సరిగ్గా రావు. కాబట్టి గ్రైండ్ చేసేటప్పుడు మనం బియ్య పిండి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉండేలాగానే కలుపుకోండి. కావాలంటే తర్వాత నీళ్ళు పోసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిండి అయితే చూసారు కదా, కరెక్ట్గా ఉంది. నాకైతే కన్సిస్టెన్సీ ఈ విధంగా గట్టిగా ఉండాలి. పూర్ణాలకి పైపిండి రెడీ అయిపోయింది.
ఈలోపు మనం ఉడికించి పెట్టుకున్న పూర్ణం కూడా చల్లారుంటుంది. చేతికి నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు పూర్ణం ఏ సైజ్ కావాలో దానికి తగ్గట్టుగా ఈ బాల్స్ చేసుకోవచ్చు. నాకైతే ఈ సైజ్వి 28 బాల్స్ వచ్చాయి. ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కావలసినంత పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. పైపిండి చప్పగా లేకుండా కొంచెం సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పంచదార కూడా వేస్తున్నాను. పంచదార వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే పూర్ణాలు మంచి రంగు ఎర్రగా వస్తాయి. పంచదార ఈ సాల్ట్ రెండు కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న బాల్స్ ఒక్కొక్కటిగా వేసుకుంటూ అన్ని వైపులా పిండితో కవర్ చేసేసి స్పూన్తో నిదానంగా తీసుకుని ఎక్సెస్ పిండిని తీసేసి నిదానంగా నూనెలో వేసుకోవాలి. ఇలా స్పూన్తో అయినా వేయచ్చు, లేదంటే చేత్తో కూడా వేయచ్చు. చూడండి, పిండిని అన్ని వైపులా కూడా బాగా కవర్ చేసేసుకుని నిదానంగా ఈ విధంగా నిదానంగా తీసుకుని వెంటనే నూనెలో వేసేసుకోవడమే. మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్లో చేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలి. నూనెకి సరిపడా ఈ పూర్ణాలు వేసేసుకోవాలి. వేసిన వెంటనే కదపొద్దు. పైన పచ్చిదనం అంతా బాగా తగ్గి బాగా కాలేంత వరకు కదపకుండా అలాగే ఉంచేయండి. అలాగే నూనె కూడా చూడండి, ఆ పూర్ణం మనం బూరె వేసాం కదా, అది పూర్తిగా మునిగేంత వరకు నూనె ఉండాలి. అప్పుడే మనకి పూర్ణాలు పగలకుండా చక్కగా వస్తాయి. చూడండి, ఈ విధంగా పచ్చిదనం అంతా బాగా తగ్గేంత వరకు కాలనిచ్చి అప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు కాలనివ్వాలి. ఇలా బాగా ఎర్రగా కాలిన తర్వాత నూనెలోంచి తీసేసుకోవడమే. ఈ పూర్ణం బూరెల్ని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అప్పుడే మనకి లోపల వరకు చక్కగా ఉడికి బాగా క్రిస్పీగా వస్తాయి. ఇదే విధంగా మిగిలిన బూరెలన్నీ వేసుకోవాలి. అంతేనండి, టేస్టీ పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు ఎప్పుడూ చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు ఒకటి వించి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ పూర్ణం బూరెలు మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా ఇంతే క్రిస్పీగా ఉంటాయి. ఇంకా లోపల స్టఫింగ్ టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి, చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.